షట్కోరుణాకారణ వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ ఉంటారని వరమిచ్చి అంతర్ధానమయ్యాడట. తరువాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు. ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ. ప్రహ్లాదుని రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని